వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇది నేను ఫ్రైడే మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ పూజ చేసేసుకున్నాము. అండ్ పూజ అయిపోయిన తర్వాతనే పని అంతా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే పని చేసుకుంటూ కూర్చుంటే పూజ లేట్ అయిపోతుందని చెప్పేసి. సో ఫ్రైడే మార్నింగ్ అయితే ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోయాను పూజ అయిపోయిన తర్వాత. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇది నా టప్పర్వేర్ డబ్బా అండి, పోపుల డబ్బా. చాలా బాగుంటుంది ఇది టప్పర్వేర్ది. ఎప్పటి నుంచో వాడుతున్నాను, మంచిగా నీట్గా ఉంది అలాగే. సో నాకు ఇది పోపుల డబ్బా ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయిన పని అనమాట. చక్కగా అంతా నీట్గా వాష్ చేసుకొని అన్నిట్లో నిండా పోసి పెట్టేసుకుంటాను. సో అదే ఇక్కడ చేస్తున్నాను. అండ్ నేను దీని తర్వాత చోపరకం బ్లెండర్ తీసుకున్నాను కదా, ప్రీవియస్ వీడియోలో ఆనియన్ కట్ చేసి చూపించాను. సో దాంతో ఇప్పుడు వెన్న తీస్తాను. ఆ వీడియో కూడా యాడ్ చేశాను ఇందులో, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ వంకాయలు స్టఫింగ్ పెట్టేసి వేపేస్తున్నాను. తర్వాత గ్రేవీ కూడా వేసేసి మూత పెట్టేస్తాను అనమాట. వీడియో అయితే రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు, జస్ట్ క్యాజువల్ క్లిప్ ఒకటి యాడ్ చేశాను అంతే. చాపర్ కమ్ బ్లెండర్ అండి ఇది. దీంతో వెన్న తీస్తున్నాను. ఒకసారి దీంతో ఎలా వస్తుంది అనేది చిన్న షార్ట్ అనమాట. అండ్ ఇదైతే నాది 10 days నుంచి తీసిన మీగడ. ఓకే, దీన్ని చాపర్తో తీసుకున్నాము. ఈ చాపర్కి అయితే బ్లేడ్స్ వచ్చాయి ఆనియన్ కటింగ్కి, అండ్ ఇది బ్లెండ్ చేసుకోవడానికి అనమాట. సో ఇది వెన్న తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తాము. అండ్ క్యాప్ సేమ్ దానిలాగానే. ఓకే, ఇందులో కొంచెం మీగడ తీసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. అండ్ ఇది క్యాప్ కామన్గా ఒకటే క్యాప్ ఉంటుంది. అండ్ దీనిపైన ఇది మోటార్ అనమాట. ఇదంతా మోటార్ బరువుగా కూడా ఉంటుంది. ఇది ఇలా జస్ట్ పెట్టేసుకొని ఇక్కడ బటన్ చూసారా, ఇది ఆన్ చేసేసుకోవడమే. ప్లగ్ ఆన్ చేసి చూడండి, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత చూడండి వెన్న వచ్చేసింది. మిక్సీకి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు, కాకపోతే కొత్త ఒక వింత అంటారు కదా, ఆ టైప్లో అనమాట అన్నీ. సో వచ్చేసింది. ఇంకొకసారి బ్లెండ్ చేసేసి తీసేస్తాను. సో ఇది ఫైనల్గా. ఇంకొంచెం ఉంది, అలా అది కూడా తీసి ఎంత వచ్చిందో చూపిస్తాను. చూసారు కదా, ఇలా వెన్న ముద్దలు ముద్దలుగా తీసుకున్నాను. అండ్ ఖచ్చితంగా ఒకసారి కడగాలండి వెన్నని. కడగకపోతే ఇది 10 days నుంచి పెట్టింది కదా, సో స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి నీళ్ళు మార్చి ఇంకొకసారి ఇలా తీసుకుంటున్నాను. ఇది అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మనకి అడుగు. సో ఫైనల్లీ వెన్న అయితే ఇంత వచ్చింది. నేను కరగబెట్టిన తర్వాత చూపిస్తాను నెయ్యి ఎంత వచ్చిందని కూడా. చూసారు కదా, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని వడపోసుకుంటాను, ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. నేను ఈ డబ్బాలో తీసుకుంటున్నానండి, ఇది రోజు వాడేది. ఇందులో ప్రీవియస్గా ఒక 100 ml అలా ఉంది. సో ఇందులోకే తీసేసుకుంటున్నాను, మళ్ళీ వేరే దాంట్లో పెట్టడం అంతా ఎందుకని. సో ఫైనల్లీ నాకు ఒక 200 ml వచ్చిందండి ఇక్కడ 10 daysకి. సో నాకు ఇది ఇంట్లోకి వాడుకోవడానికి సరిపోతుంది అనమాట. అమ్మ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో ఇది
అండ్ ఇప్పుడు ఫైనల్గా స్టవ్ క్లీనింగ్ అండ్ కిచెన్ క్లీనింగ్ అయితే మిగిలిపోయింది. నేను ఈ లైజాల్ వాడతానండి ఎప్పుడు, జస్ట్ స్ప్రే చేసి ఉంచేసాను ఒక 2 మినిట్స్ ముందు. ఇప్పుడు గట్టిగా రబ్ చేసి తోమేస్తే అయిపోతుంది. ఇది లిక్విడ్ వేసుకుని యూస్ చేసుకునే కంటైనర్ అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు అమెజాన్లో మీషోలో మనకి 150-200 ఆ లోపలనే ఉన్నాయనుకుంటా. బట్ నేను స్టార్టింగ్లో ఇన్స్టాగ్రామ్లో పేజ్ నుంచి లింక్లో ఏదో తీసుకున్నాను. ఇది ఇలా జస్ట్ ప్రెస్ చేసేస్తే లిక్విడ్ వచ్చేస్తుంది. మనకి ఎంత కావాలో మనకున్న వెజల్స్ని బట్టి ప్రెస్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తోమేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఇదైతే చాలా యూజ్ఫుల్ కంటైనర్ అండి, మిస్ అవ్వకండి ఇది మాత్రం. అండ్ నేను పనంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ది తనది సిగ్నేచర్ స్టూడియోస్లో ఇంటర్వ్యూ ఉంది, ఒకసారి చూడండి. వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంటే ఎంత బాగా వినాలనిపించింది, ఇంకా ఇంకా వింటూ ఉండాలనిపించింది. ఎంత మెచ్యూర్డ్, ఎంత పీస్ఫుల్గా ఉందంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి క్యాండిడేట్స్ అనమాట. సో తప్పకుండా చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.